బ్రేకింగ్ న్యూస్ కృష్ణానగర్లో వాషింగ్ మిషన్ పేలింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో వాషింగ్ మిషన్ పేలిపోయింది. ఈ పేలులో ఎవరికి గాయాలు కాలేదు. ఈ ఘటనతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. వాషింగ్ మిషన్లో లోపం లేదా కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇటీవల తరచూ వాషింగ్ మిషన్లు పేలుతున్నాయి. రైట్, హైదరాబాద్ కృష్ణానగర్లో వాషింగ్ మిషన్ పేలిపోయింది. వాషింగ్ మిషన్ పేలడానికి కారణాలు ఏంటి, లోపల ఉన్న షార్ట్ సర్క్యూట్ అయిందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో వాషింగ్ మిషన్ పేలుడు ఘటనలు ఇటీవల తరచుగా కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి సుజాత మనకు మరింత సమాచారం ఇస్తారు. రైట్ సుజాత, అక్కడ మనం చూస్తున్నాం చాలా తీవ్రంగా వాషింగ్ మిషన్ పేలినటువంటి పేలుడు ఘటన మనకు కనిపిస్తుంది విజువల్స్లో చూస్తుంటే. సో దీనికి కారణం ఏమని అయి ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా వాషింగ్ మిషన్ లో పెళ్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్ గానే అమీర్పేటలో ఒక వాషింగ్ మిషన్ పెళ్లడంతో ఇద్దరికి ప్రమాదం జరిగింది, తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఎల్జీ కంపెనీకి సంబంధించినటువంటి వాషింగ్ మిషన్ అమీర్పేటలో పేలడంతో మంటలు బయటికి వచ్చాయి. అందులో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. అంటే కంపెనీ తయారు చేసినటువంటి వాషింగ్ మిషన్ లో లోపం జరగడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆ కంపెనీ మీద కేసును కూడా నమోదు ఎఫ్ఐఆర్ చేశారు. అయితే ఈ తరచు ఘటనలు జరగడంతో కొన్ని వాషింగ్ మిషన్లు షార్ట్ సర్క్యూట్ వల్ల జరగడంతో మరికొన్ని మాత్రము కంపెనీ తయారు చేసేటువంటి టైంలోనే కొన్ని లోపాల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లుగా కూడా ఇటు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే ప్రస్తుతం యూసఫ్ కూడా కృష్ణానగర్ లో జరిగినటువంటి వాషింగ్ మిషన్ పేలుడు అనేది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదు అంటే నిజంగానే ఆ వాషింగ్ మిషన్ తయారీ లోపం వల్ల జరిగిందా అనేది కూడా పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ టైంలో ఎవరు ఇంట్లో లేకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. అమీర్పేటలో మాత్రం భారీగా పొగలు రావడము, వాషింగ్ మిషన్ లో నుంచి మంటలు చెలరేగడంతో ఈ కేవలము లోపల జరిగినటువంటి తయారీలో జరిగినటువంటి లోపం వల్లనే ఘటన జరిగింది అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు పెళ్లినటువంటి వాషింగ్ మిషన్, కృష్ణానగర్ లో పెళ్లినటువంటి వాషింగ్ మిషన్ ఏ కంపెనీకి సంబంధించినది, ఎలా పేలింది, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదు అని అంటే తయారీ లోపం వల్ల జరిగిందని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, స్వల్పంగా ఆస్తి నష్టం జరిగినట్లు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత. కృష్ణానగర్లో హైదరాబాద్ యూసఫ్ కూడా సమీపంలో కృష్ణానగర్లో వాషింగ్ మిషన్ పేలిపోయింది. సో దీంతో అక్కడ ఆ కిటికీకి ఉన్నటువంటి అద్దాలు కావచ్చు, తర్వాత టైల్స్ అవన్నీ గోడలు కూడా బీటలు వారినటువంటి పరిస్థితి. సో దీంట్లో లక్కీగా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.